న్యూజిలాండ్ వర్క్ వీసా. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎన్ని రకాల వర్క్ వీసాస్ ఉంటాయి, మనం ఎన్ని రకాల వర్క్ వీసాస్కి అప్లై చేసుకో. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ వీడియో. జనరల్లీ మన ఇండియన్స్కి వర్క్ వీసా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అక్రెడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా. దీన్ని ఏఈడబ్ల్యూవి అని కూడా అంటారు. ఈ వీసా అప్లై చేసుకోవాలంటే మనకు ఒక అక్రెడిటెడ్ ఎంప్లాయర్ నుంచి జాబ్ ఆఫర్ ఉండాలి. అసలు అక్రెడిటెడ్ ఎంప్లాయర్ అంటే ఎవరు? న్యూజిలాండ్లో ఉన్న ప్రతి కంపెనీ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ కాదు. మైగ్రెంట్ వర్కర్స్ని హైర్ చేసుకోవాలనుకుంటున్న న్యూజిలాండ్ కంపెనీస్ ఇమిగ్రేషన్ నుంచి ఒకలాంటి పర్మిషన్ని తీసుకుంటాయి. దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, వాళ్ళు సబ్మిట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్లో. వన్స్ ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఓవర్సీస్ వర్కర్స్ని హైర్ చేసుకోవచ్చు. అసలు కంపెనీస్కి అక్రెడిటేషన్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేయాలా? ఇమిగ్రేషన్ వెబ్సైట్లో ఒక క్లియర్ కాలం ఉంది. అక్కడ మీరు కంపెనీ పేరు పెడితే అది అక్రెడిటెడ్ ఎంప్లాయరా కాదా అనే విషయం మనకు క్లియర్గా చెప్తుంది. ఒకవేళ మీరు న్యూజిలాండ్ వర్క్ వీసా అప్లై చేస్తుంటే మీకు ఒకవేళ ఎవరన్నా ఎంప్లాయర్ నుంచి ఆఫర్ వచ్చినా, లేకపోతే మీరు సీక్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, జోరాలో కానీ జాబ్స్ చూసేటప్పుడు ఆ పర్టికులర్ ఎంప్లాయర్ అక్రెడిటెడ్ ఎంప్లాయరా కాదా అని ఎట్లా తెలుసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఏదైనా గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా ఓపెన్ చేసి దాంట్లో హౌ టు ఫైండ్ ద accredited employer as immigration New Zealand. ఓకే, సెర్చ్ చేయండి. వచ్చేసి హౌ టు ఫైండ్, నేను ఆల్రెడీ సెర్చ్ చేసిన కాబట్టి వచ్చింది, కానీ మీరు ఇవ్వాల్సిన ప్రాంప్ట్ వచ్చేసి హౌ టు ఫైండ్ న్యూజిలాండ్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ అని ఇట్లా టైప్ చేస్తే మీకు ఇక ఏ వర్షన్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇమిగ్రేషన్ న్యూజిలాండ్, ఈ ఇమిగ్రేషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి ఇట్లా క్లియర్గా అక్రెడిటెడ్ ఎంప్లాయర్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ యూ టు దిస్ పేజ్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు immigration.govt.nz వర్క్ రిక్వైర్మెంట్స్ ఫర్ వర్క్ వీసా అప్రూవ్డ్ ఎంప్లాయర్స్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్స్ లిస్ట్ అని ఇట్లా క్లియర్గా ఉంది. ఈ పేజ్కి రండి. దీంట్లో ఈ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ లిస్ట్ కావలిస్తే మీరు ఇట్లా చేసుకోవచ్చు. వాట్ యూ కెన్ సెర్చ్ అనేది క్లియర్గా రాస్తుంది. హౌ టు యూస్ దిస్ టూల్ అని కూడా మీకు వెరీ క్లియర్లీ రాసి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే యూ విల్ నీడ్ ఇన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై దిస్ ఎంప్లాయర్. అంటే మీకు ఎన్జెడ్బిఎన్ నెంబర్, అంటే న్యూజిలాండ్ బిజినెస్ నెంబర్, ఇక్కడ ఆపరేట్ చేయడానికి బిజినెస్ నెంబర్ అని ఉంటుంది, అదన్నా కావాలి. లేదా కంపెనీ నేమ్ ఆర్ ట్రేడింగ్ నేమ్, అవి రెండు అంటే ఈదర్ ఆఫ్ ఇట్ ఒకటి ఉంటే సరిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ సెర్చ్ అనేది కదా. ఇప్పుడు సెర్చ్ ఫర్ అన్ అక్రెడిటెడ్ ఎంప్లాయర్ అనే దగ్గర మీరు ఇక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లెట్స్ ఇమాజిన్ మీరు మైక్రోసాఫ్ట్ నుంచి మీకు ఆఫర్ వచ్చింది. మైక్రోసాఫ్ట్, ఓకే, సెర్చ్ చేస్తారు. ఓకే, సెర్చ్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, మైక్రోసాఫ్ట్ 6399 న్యూజిలాండ్ లిమిటెడ్, వీళ్ళు అక్రెడిటెడ్ ఎంప్లాయర్స్. ఓకే, ఇక్కడ క్లియర్గా రాసింది ఎన్జెడ్బిఎన్ నెంబర్, ఎక్స్పైర్ అక్రెడిటేషన్ ఎంతవరకు ఉంది అనేది కూడా క్లియర్గా రాసి ఉంటుంది. వాళ్ళవి 2 ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే జనరల్లీ కంపెనీస్ డ్యూ టు అంటే ఇటువంటివి అంటే హైరింగ్ ప్రాసెస్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు దిల్ హ్యావ్ మల్టిపుల్ ఇవి. సమ్ టైమ్స్ ఇది రెన్యువల్ చేసుకున్నప్పుడు కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, అట్లా సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. లెట్స్ సెర్చ్ గూగుల్. ఓకే, ఇక్కడ చూడండి, గూగుల్ కూడా వచ్చేసింది. ట్రేడింగ్ నేమ్ గూగుల్ న్యూజిలాండ్ లిమిటెడ్, ఎన్జెడ్బిఎన్ నంబర్ ఇది, వాళ్ళ అక్రెడిటేషన్ ఇంతవరకు ఉంది. సో ఈ ఎక్స్పైరీ డేట్ ఆఫ్ అక్రెడిటేషన్ లోపల మిమ్మల్ని హైర్ చేసుకొని మీకు జాబ్ ఆఫర్ ఇవ్వచ్చు. సపోజ్ ఇది కనుక ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, దే ఆర్ నాట్ అలౌడ్ టు హైర్ ఎనీ వన్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ. వాళ్ళు మళ్ళా ఒక కొత్త టోకెన్ క్రియేట్ చేసి, అంటే కొత్త అక్రెడిటేషన్ సర్టిఫికేషన్ తీసుకొని దాని తర్వాత హైరింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో this is more of how you can search.
ఎవరన్నా ర్యాండమ్ కంపెనీస్ వచ్చి మీకు ఇట్లా ఆఫర్ ఇస్తున్నాము, లేకుంటే అక్కడికి పోయిన తర్వాత విజిట్ వీసా నుంచి ఇట్లా కన్వర్ట్ చేసేస్తాము ఇట్లా అంటే బీ వెరీ పర్టిక్యులర్. మోసాలు చాలా చాలా జరుగుతున్నాయి. సో ప్లీజ్ బీ వెరీ స్కెప్టికల్. నా ఇంటెన్షన్ ఈ వీడియోస్ అన్నీ చేయడానికి అదే. నేను ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ డబ్బులు అన్నీ ఇచ్చి మోసపోయి ఇట్లా చేస్తున్నారు. ప్లీజ్ బివేర్ ఆఫ్ స్కామర్స్. జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత మనము హెల్త్ అండ్ క్యారెక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి పోలీస్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జనరల్లీ 3 నుంచి 5 ఇయర్స్ వరకు వీసా వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద స్కిల్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ. దీని ఫీజు వచ్చేసి అరౌండ్ 750 ఇష్ ఉంటుంది. బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ చెకింగ్ ద ఫీజ్ బిఫోర్ యూ అప్లై, ఎందుకంటే ఇవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సీజనల్ వర్క్ వీసా. మళ్ళీ దీంట్లో సబ్ కేటగిరీస్ ఉన్నాయి, నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా. పీక్ సీజనల్ వర్క్ వీసా, ఇది ఎంట్రీ లెవెల్ సీజనల్ వర్కర్ కోసం. జనరల్లీ ఇది షార్ట్ టర్మ్ వీసా, మ్యాక్సిమం 7 to 9 months వరకు వీసా ఇస్తారు. జనరల్లీ ఈ కేటగిరీలో వచ్చేసి కాఫ్ రేరింగ్ కానీ, వైనరీలో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో కానీ, లేకుంటే మీట్ ప్రాసెసింగ్ ఇలాంటి వర్క్ చేసే వాళ్ళను వాళ్ళకు ఈ వీసా అప్లికబుల్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి గ్లోబల్ వర్కర్ సీజనల్ వీసా. లాస్ట్ 6 yearsలో 3 years వర్క్స్ అంటే సీజనల్ వర్క్ చేసి ఉండాలి. ఏ కంపెనీ అయితే మీకు ఇది ఆఫర్ చేస్తుందో వాళ్ళ అక్రెడిటేషన్ తీసుకొని ఉండాలి, వాళ్ళ నుంచి ఒక జాబ్ ఆఫర్ కూడా ఉండాలి మీకు. మ్యాక్సిమం 3 years వీసా రావచ్చు ఈ కేటగిరీలో. ప్రతి ఇయర్ 9 months దాకా మీరు వర్క్ చేయొచ్చు. దీని ఫీజు వచ్చేసి అరౌండ్ $1,500 to $1,600 ఉంటుంది. జనరల్లీ ఇది ఎలాంటి వాళ్ళకంటే స్కీయింగ్ ఇన్స్ట్రక్టర్స్, తర్వాత మౌంటైన్ గైడ్ చేసేవాళ్ళు, వైన్ మేకర్స్, ఇలా అంటే స్పెషలైజ్ స్కిల్ ఉన్న వాళ్ళకు ఈ వీసా వర్తిస్తుంది. దెర్ ఈజ్ అనదర్ కేటగిరీ యాజ్ వెల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రికగ్నైజ్డ్ సీజనల్ ఎంప్లాయర్. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని అంత ప్రిఫర్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది పెసిఫిక్ ఐలాండ్స్ నుంచి, అంటే ఈ టోంగా, సమోవా, ఫీజీ ఇక్కడ నుంచి తీసుకొని వస్తుంటారు. సపోజ్ వీళ్ళు కనుక ఫిల్ అవ్వకపోతే దెన్ దే మైట్ కన్సిడర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి అంటే మీరు ఒకవేళ న్యూజిలాండ్లో ఆల్రెడీ ఉంటే కనుక సప్లిమెంటరీ సీజనల్ ఎంప్లాయర్ వీసా అని కూడా ఒకటి ఉంటుంది. దీనికి అంటే ఓవర్సీస్ నుంచి డైరెక్ట్ హైరింగ్ అయితే జరగదు. ఇక్కడ ఆల్రెడీ న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ విజిట్ వీసా లేదా స్టూడెంట్ వీసా ఉన్నవాళ్ళు, ఒకవేళ ఈ ఆర్కిడ్స్లో లేదా ఫ్రూట్ పికింగ్లో, ప్యాకింగ్లో జాబ్ ఫైండ్ చేసి, అంటే వాళ్ళు కూడా అక్రెడిటెడ్ ఎంప్లాయర్ అయ్యే ఉండాలి. వాళ్ళు కనుక జాబ్ ఫైండ్ చేసి వీసాకి అప్లై చేసుకుంటే ఛాన్సెస్ ఆర్ దే మైట్ అప్రూవ్ ద వీసా. 6 months దాకా రావచ్చు. దీని ఫీజు వచ్చేసి అరౌండ్ $1,400 ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీసా, స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం షూటింగ్స్ లేదా స్పెషల్ ప్రాజెక్ట్స్ కోసం రావడము, లేదా స్పోర్ట్స్ ప్లేయర్స్ లేదా బిజినెస్ స్పెషలిస్ట్లు ఇక్కడికి న్యూజిలాండ్కి వచ్చి చేసుకోవాలంటే ఇది కూడా వెరీ షార్ట్ టర్మ్, అంటే మీరు వచ్చిన పని చేసుకొని బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా. మీరు ఒకవేళ ఇక్కడ స్టూడెంట్ వీసాలో మీ డిగ్రీ లేదా డిప్లొమా లేదా మాస్టర్స్ కనుక ఫినిష్ చేస్తే మీకు ఇక్కడ వర్క్ చేయడానికి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఒకటి ఇస్తారు. ఈ టైంలో మీరు వర్క్ చేసుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఫ్యూచర్ వీసాస్కి అప్లై చేసుకోవడమో లేదా రెసిడెన్సీకి అప్లై చేసుకోవడమో చేయాలి. పార్ట్నర్ ఆఫ్ ఎ వర్క్ వీసా. వర్క్ వీసా హోల్డర్ స్పౌస్ లేదా పార్ట్నర్ ఈ వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఈ వీసాలో జనరల్గా ఓపెన్ వర్క్ రైట్స్ ఉంటాయి. జనరల్లీ ఈ వీసాకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఒకవేళ మీ పార్ట్నర్ కనుక ఇక్కడ వర్క్ వీసా మీద ఉన్న లేదా మీ పార్ట్నర్ కనుక ఒకవేళ రెసిడెన్సీ మీద ఉండి మీరు ఇక్కడ పెళ్లి చేసుకుని వస్తే అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ వీసాస్లో కూడా ఒకవేళ మీ పార్ట్నర్ లెవెల్ 8, లెవెల్ 9 కానీ కోర్సెస్ చేస్తుంటే మీకు ఓపెన్ వర్క్ రైట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని వర్క్ వీసాస్కి ఒక కామన్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే జెన్యున్ జాబ్ ఆఫర్ ఉండాలి, రిలవెంట్ స్కిల్స్ లేదా ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, గుడ్ హెల్త్
అండ్ క్యారెక్టర్ని ప్రూవ్ చేసుకునే డాక్యుమెంటేషన్ ఉండాలి, మీ పాస్పోర్ట్ కావాలి, అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్ని బట్టి మీకు ఏ వర్క్ వీసా అప్లై అవుతుందో ఫస్ట్ డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేటెస్ట్ ఫీజ్ రూల్స్ ఇమిగ్రేషన్ అప్డేట్స్ కొరకు ఇమిగ్రేషన్ అఫీషియల్ వెబ్సైట్ని చూడడం మాత్రం మర్చిపోవద్దు. టైమ్ అండ్ అగైన్ నేను మళ్ళీ రిమైండ్ చేసే విషయం ఒకటి ఉంది. ప్లీజ్ వీసాల కోసం డబ్బులు ఇచ్చి మోసపోకండి. వీసాల కోసం డబ్బులు తీసుకొని మోసం చేయడం ఎంత తప్పో, వీసాల కోసం డబ్బులు ఇవ్వడం కూడా అంతే తప్పు. సో ప్లీజ్ డు నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ వీసా స్కామ్స్. స్టూడెంట్స్కి మళ్ళీ ఒక చిన్న రిమైండర్, సాటర్డే రోజు ఒక ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నా. ఇఫ్ యూ నీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓవర్సీస్ స్టూడెంట్ వీసాస్, please feel free to attend it. It's a free event. It's in best interest of students who are planning to go overseas. See you in the next video.